గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ కానీ చూసినట్లయితే మనకు మెయిన్గా ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్స్లో మనకి పాలిటీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. అటు పాలిటీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఆర్టికల్ చూద్దాం. ఎప్పుడు దేశంలో ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట, ద మేజర్ ఇష్యూ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే ఈ ఆర్టికల్లో మనం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషనల్ క్లారిటీ డిస్కస్ ద ఆన్గోయింగ్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ రిగార్డింగ్ టు ది పవర్ ఆఫ్ గవర్నర్స్. అంటే గవర్నర్స్ యొక్క పవర్స్ మీద ఇది ఉంటుందన్నమాట. ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది గవర్నర్స్ పవర్స్ aim to address the questions about whether governors can indefinitely withhold the assent to the bills passed by the state government. మీరు స్వతహాగా చూస్తూనే ఉన్నారు. ఆ మధ్య మనకి మహారాష్ట్రలోను, కర్ణాటకలోను, తెలంగాణ, నాట్ ఓన్లీ ఒక స్టేట్ అనగా అన్ని స్టేట్లలో కూడా గవర్నర్స్ వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ అంటే డిస్క్రిమినేటివ్ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసినటువంటి బిల్లుని వాళ్ళు విత్హోల్డ్ చేస్తున్నారు, దానికి ఎలాంటి ఆమోదం తెలపకుండా విత్హోల్డ్ చేసి పెట్టుకొని దాన్ని పాకెట్ వీటో చేస్తున్నారని, అటు రాష్ట్రపతికి పంపించకుండా అని చెప్పి అలాంటి గవర్నర్ పవర్స్లో కొన్ని ప్రొసీడింగ్స్లో చేంజెస్ తీసుకురావాలని చెప్పేటటువంటిది ఈ ఆర్టికల్ అనమాట. అసలు ఏంటి, ద సుప్రీం కోర్ట్ ఈస్ హియరింగ్ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు క్లారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఆన్ ది పవర్స్ ఆఫ్ గవర్నర్స్. సో సుప్రీం కోర్ట్ ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో అంటే ఈ ప్రొసీడింగ్స్లో క్లారిటీని కోరుతుందన్నమాట. సో ద కోర్ట్ ఈజ్ అడ్రస్సింగ్ 14 క్వశ్చన్స్ వెదర్ ద గవర్నర్స్ షుడ్ బి ఏబుల్ టు విత్హోల్డ్ అసెంట్ ఇండెఫినెట్లీ యాజ్ ద యాక్షన్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ డిలేస్ అనమాట. సో ఒక 14 క్వశ్చన్స్ దీని మీద కోర్టు రైజ్ చేయడం జరిగింది, గవర్నర్ ఎందుకు విత్హోల్డ్ చేస్తున్నారు అనే దాని మీద. So the Chief Justice of India, B.R. Ghai stated that while the governors make a competent state legislature defend their closest to check the hasty legislation. సో దీని మీద ఆయన ఒపీనియన్ ఏం చెప్తానంటే, గవర్నర్స్ కొన్ని బిల్లులను వాళ్ళు ఆమోదించి పంపించాలి, కానీ కొన్ని హోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇది ఒక టెన్షన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్, కేంద్ర రాష్ట్రాల మధ్య ఇది తరచుగా గొడవలకి, ఆందోళనలకు మధ్య డిస్టర్బెన్సెస్కి ఇది కారణం అవుతుందన్నమాట. సో కాబట్టి దీన్ని మనం కానీ చూస్తే ఆర్టికల్ 200 విచ్ అవుట్లైన్స్ ద ప్రొసీజర్ ఆఫ్ గవర్నర్ టు అసెంట్ ఏ బిల్ విత్ హోల్డ్ అసెంట్ ఆర్ రివర్స్ ఇట్ టు ది ప్రెసిడెంట్. మనకు ఆర్టికల్ 200 ఏం చెప్తుంటే, గవర్నరు బిల్లుని అతను హోల్డ్ చేయొచ్చు, అదేవిధంగా అది రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు, అదేవిధంగా ప్రెసిడెంట్కి పంపొచ్చు అని మనకి ఆర్టికల్ 200 చెప్తుంది అనమాట. సో ద కోర్ట్ ఈజ్ కోర్ట్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఎస్టాబ్లిష్ ఏ ప్రొసీడర్ అండ్ గైడ్లైన్స్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫెడరల్ కోఆపరేషన్ అండ్ స్టేట్ అటానమీ. సో ఇక్కడ కోర్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఫెడరల్ కోఆపరేషన్ ఇది మనది ఫెడరల్ కోఆపరేషన్ అంటే సమైక్య ప్రభుత్వం అనమాట. సమైక్య ప్రభుత్వం అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉండాలన్నమాట. రాష్ట్రాల అటానమీ ఉండాలి, అదేవిధంగా కేంద్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాల మీద అధికారం కూడా ఉంటుందన్నమాట. ఈ రెంటి మధ్య సమన్వయాన్ని తీసుకురావాలి, ఉండేట కోర్టులు ఉండాలని చెప్పి ఇక్కడ మనకి ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఇది సివిల్ సర్వీసెస్ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్లో, మన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇది అడగడం జరిగింది. సివిల్స్ మెయిన్స్, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లోను కూడా పదే అడుగుతుంది. అంటే గవర్నర్ ఉన్నటువంటి అధికారాలు ఏంటి, గవర్నర్కు ఉన్న స్పెషల్ పవర్స్ వలన కేంద్ర రాష్ట్రాల మధ్య డిస్టర్బెన్సెస్ ఎలా వస్తున్నాయి అని అడుగుతారు మెయిన్గా. సో దిస్ ఈజ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఉండేది ప్యూర్ ఎకానమీకి సంబంధించి ఇటీవల జిఎస్టీ ఇది మనకి ట్రేడ్కి సంబంధించినటువంటిది, ఎకానమీకి సంబంధించింది. సో ఇండియాస్ ట్రేడ్ డేటా సంబంధించి ఆగస్ట్ 2025లో మనకి ట్రేడ్ డేటా సంబంధించినటువంటి సమాచారం ఇది. సో ఇది ప్రిలిమ్స్కి, ఎకానమీ ఇది ప్రిలిమ్స్కి,
అదేవిధంగా మెయిన్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కీ ఫిగర్ చూడండి, మన టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత, మనకి $69.16 బిలియన్. అంటే మనకి కంపేర్ టు ది ఆగస్ట్ 2024తో పోల్చుకుంటే మనకి 9.3% ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ వచ్చిందనమాట. కాబట్టి మన ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. తర్వాత మనకు కానీ చూసినట్లయితే టోటల్ ఇంపోర్ట్స్ కానీ చూసినట్లయితే మనం టోటల్ ఇంపోర్ట్స్ కానీ చూస్తే 79.04 బిలియన్స్ అనమాట. సో కాబట్టి ఇందులో కూడా మనకు కొంత ఒక 7% వరకు మనకి తగ్గుదల కనిపిస్తుంది. టోటల్ డెఫిసిట్ కానీ చూస్తే $9.88 బిలియన్. అంటే మనకి ఈ ట్రేడ్ వార్ వల్ల, అమెరికా వల్ల ట్రేడ్ వార్ వల్ల మనకు దాదాపుగా ఒక $21.73 బిలియన్ మనకు తగ్గిందన్నమాట టోటల్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియాలో ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది, కానీ ఈసారి ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉందంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇది రిడక్షన్ 21.73, అంటే 24 ఆగస్టుతో పోల్చుకున్నప్పుడు 25 ఆగస్టులో ఉన్న పరిస్థితి ఇదనమాట. అదేవిధంగా మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అది కూడా మనకి $26.49 బిలియన్. ఇక్కడ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక దేశం ఇంకో దేశంతో చేసినటువంటి వ్యాపారాలని మానిటరీ వాల్యూస్తో కానీ మనం లెక్కట్టినట్లయితే, అంటే మానిటరీ ఫామ్లో, ఇక్కడ మన ఫిజికల్ గుడ్స్ కాకుండా ఓన్లీ మానిటరీ వాల్యూస్, అంటే మనం ప్రైసెస్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం డబ్బుల్లో లెక్క కట్టి చెప్పినప్పుడు మనకు దీంట్లో కూడా ఈ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకి తగ్గింది. సో అది US డాలర్స్ కానీ చూస్తే $35.6 బిలియన్ ఇన్ ఆగస్ట్ 2024లో ఉంటే ఇప్పుడు మనకి $26.49 బిలియన్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి ఈ సంవత్సరం డెఫిసిట్ మనకి దాదాపుగా ఈ మర్చెండైజ్ డెఫిసిట్ దాదాపుగా మనకి 6.7%, ఆల్మోస్ట్ ఆల్ 6.7% మనకి పెరగటం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలని మనకి ఎప్పటి నుంచో చెప్తుంది. తర్వాత US టారిఫ్ అని మీరు వినే ఉంటారు. టారిఫ్ అంటే ఏంటంటే గూడ్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ని టారిఫ్ అంటారు. ద ట్యాక్స్ ఆన్ ద గూడ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్, దాన్ని టారిఫ్ అంటారు. సో US టారిఫ్ మనకు ఒకటి జరుగుతుంది కాబట్టి అమెరికా మన దేశం పైన చాలా వస్తువుల మీద టారిఫ్ పెంచడం జరిగింది కాబట్టి దాని ఫలితంగా చూడండి ద US ప్లేస్డ్ అండ్ 25% టారిఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్ అన్నారు. బట్ ద టోటల్ టారిఫ్ ఆఫ్ సమ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు 50%, కొన్ని వస్తువుల మీద 50% అన్నారు. సో దిస్ వాజ్ ద రిపోర్టెడ్లీ రెస్పాన్స్ టు ఇండియాస్ కంటిన్యూడ్ పర్చేజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్. దీనివల్ల రష్యన్ ఆయిల్ మనం కొంటున్నామని చెప్పి మన వస్తువుల మీద వాళ్ళు ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో కాబట్టి US రిమైన్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్, మనం ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువ వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. విత్ ఎక్స్పోర్ట్ టు ది US గోయింగ్ టు $6.6 బిలియన్ ఇన్ ఆగస్ట్ 2025. కాబట్టి ఈ టారిఫ్ వలన కూడా మనకు కొంత ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడిందని కూడా మనం చెప్పొచ్చు. ఎక్కువ వస్తువుల మీద మన ట్యాక్స్ పెరిగిందనుకోండి, ఇంపోర్ట్స్ మీద పెరిగినా ఎక్స్పోర్ట్స్ మీద పెరిగినా మనకే ప్రాబ్లం అన్నమాట. 25% టారిఫ్ విధించడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ కడతాం కాబట్టి నష్టపోతాం, ట్యాక్స్ ఎక్కువ కడతాం కాబట్టి నష్టపోతాం. సో కాబట్టి ఇండియా US రెజ్యూమ్డ్ ట్రేడ్ టాక్స్ ఇన్ ది ఎఫర్ట్ అని చెప్పి ఆర్టికల్ చెప్తే రెండు దేశాలు కలిసి కూర్చొని ఈ ట్రేడ్ టారిఫ్ సంబంధించినటువంటి విషయాలను వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలోను, ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోను అడుగుతూ ఉంటారు అనమాట. ఇది ఈ పేపర్ బేస్ చేసుకునే మనకి UPSC గ్రూప్ 1లో దాదాపుగా 70% క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎటోరియల్స్ ఎలా చదవాలో, 70%. సో ఈ విధంగా మేము క్లాస్లో మీకు డిక్టేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా హిందూ పేపర్ ఎడిటోరియల్స్, ఇది హిందూ పేపర్ ఎడిటోరియల్స్లో మీకు సమ్మరైజ్ చేసి చెప్తున్నాను అనమాట నేను. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కానీ చూసినట్లయితే ఇవాళ వచ్చిన వాటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్నే మనం ఏమంటున్నాం అంటే GST 2.0 రిఫార్మ్స్ అంటున్నాం. GST 2.0 రిఫార్మ్స్ అని ఇటీవల మన గవర్నమెంట్ GST కౌన్సిల్ వాళ్ళు మనకి ఈ GSTలో కొన్ని స్లాబ్స్ తగ్గించడం జరిగింది. చాలా వస్తువులు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల చాలా వస్తువులకి మన దేశంలో మనకి ఒక 10% ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల రేట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు.
చూడండి, మామూలుగా మనకు స్లాబ్ సిస్టమ్ ఎట్లా ఉంది జిఎస్టీ స్ట్రక్చర్లో అంటే కొన్ని వస్తువుల మీద 5%, కొన్ని 12, కొన్ని 18, కొన్ని 28% ఉంటాయి. సో ఇక్కడ మనకు దగ్గరగా ఈ ఈ ఈ 4 స్లాబ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4టిని 3 స్లాబులు చేశారు. 3 స్లాబులు చేసి కొన్ని వస్తువుల మీద 5%, కొన్నిటి మీద 18%, కొన్నిటి మీద 14% మాత్రమే జిఎస్టీ విధిస్తారనమాట. అది సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, కంబైన్డ్ జిఎస్టీ మొత్తం కలిపి ఉంటుంది అనమాట. 5, 18 అండ్ 40 మాత్రమే 3 స్లాబ్సే ఉన్నాయి. ఇంతకుముందు 4 స్లాబ్స్ ఉన్నాయి అనమాట. చాలా వస్తువులు 12 నుంచి 5కి, 18 నుంచి 5 కూడా తీసుకొచ్చారు. ఎసెన్షియల్ గూడ్స్ ఉన్నాయి కదా, ఎసెన్షియల్ గూడ్స్లో మనకి నిత్యావసర వస్తువుల్లో కానీ చూస్తే మ్యాక్సిమం ఇది 5% ఉంటుంది అనమాట. నిత్యావసర వస్తువులుకి 5% తీసుకొచ్చారు ఇన్సెంటివ్స్ దాంట్లో. తర్వాత 18 as the new standard rate of most goods and services, replacing the 12% and 28 slabs to many items. చాలా 18%లో ఉన్నటువంటి వాటిని కూడా చాలా వాటిని 12%లో తీసుకురావడం కూడా మనకి జరిగింది. 12% తీసుకురావడం కూడా జరిగింది. తర్వాత 40% ఆఫ్ లగ్జరీ అండ్ గుడ్స్ లైక్ టొబాకో అండ్ హై అండ్ వెహికల్స్, వీటి మీద 18% ఉంటుంది. సో కాబట్టి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనకి చాలా వస్తువుల మీద మనకి రేట్లో తగ్గే అవకాశం ఉందన్నమాట. దీని ఇంపాక్ట్ మెనీ కన్జ్యూమర్ గుడ్స్ అంటున్నాం, అదే మన ఎసెన్షియల్ గుడ్స్ లైక్ సోప్స్, టూత్పేస్ట్, బిస్కెట్స్, జ్యూస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 12-18 to 55%కి వచ్చింది అనమాట. 12 to 5%. 12 ఇంతకుముందు కొన్ని రకాల బిస్కెట్లు, కొన్ని రకాల జ్యూస్లు, వీటి మీద 12 to 18% ఉన్నటువంటి సోపుల మీద ఉన్నటువంటి ఈ జిఎస్టీ ఇప్పుడు 5% తీసుకొచ్చారు. కాబట్టి లో ప్రైసెస్ తగ్గుతాయి. ఇది మెయిన్స్లో కంపల్సరీ అడుగుతారు క్వశ్చన్, జిఎస్టీ తగ్గించడం వల్ల ఏంటి బెనిఫిట్, ఏ వస్తువుల మీద ఎట్లా, అది ఎసెన్షియల్ గూడ్స్ మీద ఎట్లా ఉన్నాయి, తర్వాత స్టాండర్డ్ గూడ్స్ మీద ఎలా ఉన్నాయి, అదేవిధంగా సిన్ గూడ్స్ మీద ఎలా ఉన్నాయి. లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ అంటారు. ఇక్కడ సిన్ గూడ్స్ అనే ఒక పదాన్ని వాడారు. లగ్జరీ గూడ్స్ అంటే మీకు తెలిసినవి ఏసీలు, ఫ్యాన్లు, ఇలాంటి ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఇలాంటివన్నీ కూడా లగ్జరీ గూడ్స్ అంటారు. సో సిన్ గూడ్స్ అంటే ఏంటంటే కార్లు, ఇవన్నీ కూడా లగ్జరీ కిందకు. సిన్ గూడ్స్ అంటే టొబాకో అనమాట. టొబాకో, ఆల్కహాల్ లాంటివి, టొబాకో ఇక్కడ నార్కోటిక్స్, టొబాకో లాంటి వాటిని సిన్ గూడ్స్ అంటారు. కాబట్టి కొన్ని రంగాల్లో రెడ్యూస్డ్ ద కాస్ట్ ఆఫ్ ఫర్ కీ సెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్స్, కార్స్, స్మాల్ కార్స్ అంటే హ్యాచ్ బ్యాగ్స్ అంటారు. అంటే మోస్ట్లీ ఒక 8 lakhs లోపు ఉండే కార్లు, 10 lakhs లోపు ఉండే కార్లు, 2 వీలర్స్, సిమెంటు, మిషనరీస్, కొన్ని రకాల మిషనరీస్, వీటి మీద ప్రైసెస్ బాగా తగ్గుతాయి. తర్వాత బూస్టింగ్ ద హెల్త్ సెక్టర్లో కూడా ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్ 18% to nil అనమాట. అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇతర ఏదైనా మెడికల్కి సంబంధించి ఇంతకుముందు 18% వేసేవాళ్ళు, ఇప్పుడు మనకి 18% తీసేసారు అనమాట దాన్ని. కాబట్టి మనకు దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1 లక్ష రూపాయలు కట్టారనుకోండి, దాదాపుగా మీకు 18,000 రూపాయలు తగ్గుతుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. ఇట్లా అనమాట. బైకులు కూడా మీరు 2 లక్షల రూపాయలు బైక్ కొన్నారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 20,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇట్లాంటి కార్లు, వీటి మీద కూడా బూస్టింగ్ ద హెల్త్ సెక్టర్, రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద కీ సెక్టర్స్ అంటే ఈ ఆటోమొబైల్స్, ఇలాంటి సిమెంటు, ఐరన్, ఇలాంటి వాటిని కీ సెక్టర్స్ అంటారు ఎకనామిక్ సెన్స్. తర్వాత ఇంక్రీజ్డ్ ద రెవెన్యూ. జిఎస్టీ కలెక్షన్ ఆఫ్ ఆగస్ట్ వాస్ వర్ ఆల్రెడీ 1.86 lakhs crores. The 8th consecutive month of collection above 1.8 lakhs దాకా ఉంది. మనకి 1.86 లక్షల కోట్ల వరకు చేయడం జరిగింది. సో ఈ విధంగా జిఎస్టీని కొన్ని వస్తువుల్ని మనకి 12 to 18% నుంచి 5%లోకి తీసుకురావడం, దీనివల్ల ఏంటంటే మనకి ఏంటి బెనిఫిట్ అని కానీ చూసినట్లయితే మనం దీనివల్ల ఏంటంటే కొన్ని రకాల సెక్టర్స్ మనం డెవలప్ అవుతాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనకున్న ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని బాగా మనం బూస్టింగ్ చేయొచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అదేవిధంగా ఇతర కన్స్ట్రక్షన్, అదేవిధంగా ఇలాంటి సెక్టర్స్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ మీకు చెప్పడం జరిగింది. ఫినాన్స్ మినిస్టర్ అధ్యక్షతన ఈ జిఎస్టీ కౌన్సిల్ జరుగుతుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకి మెంబర్షిప్ ఉంటుంది. సో నీతి ఆయోగ్ వాళ్ళు ఇందులో మెంబర్షిప్ ఉంటుంది ఆటోమేటిక్గా. వీళ్ళందరూ కలిసి ఈ డెసిషన్స్ తీసుకొని ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్లో ఉంటుందో అలాంటి టైంలో ట్యాక్స్ స్ట్రక్చర్లో చేంజెస్ తీసుకొస్తారు. ట్యాక్స్ తగ్గించినప్పుడు ఏంటంటే మనం ట్యాక్స్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి
ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తారు అనమాట. ఇది దీని ఉద్దేశం. సో ఈ 3 ఆర్టికల్స్, ఇది గవర్నర్ ఇష్యూస్ కానీ, జిఎస్టీ కానీ, అదేవిధంగా ట్రేడ్ డెఫిసిట్ కానీ, అవన్నీ కూడా ఇద్దరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. అది గ్రూప్ 1 సివిల్స్లో 100% ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.